టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం బయటపడి చాలా మంది సినీ ప్రముఖులపై పోలీస్ విచారణ జరిగింది. ఆ కేసులో హీరో రవితేజ తమ్ముడు భరత్ కూడా అరెస్ట్ అయ్యారు. అయితే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసిన భరత్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మత్తు పదార్థాలకు బానిసై కోర్టుల చుట్టూ తిరుగుతూ ఒక కారు యాక్సిడెంట్ లో చనిపోయాడు. అయితే భరత్ శవాన్ని కూడా చూడటానికి రవితేజ కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ రాలేదు. దాంతో ఒక అనామకుడికి జరిగినట్లు అతని అంతిమ సంస్కారం జరిగింది. అసలు రవితేజ కుటుంబం భరత్ను దూరం పెట్టడానికి కారణం ఏంటి? ఇద్దరు భార్యలతో విడాకులు తీసుకోవడం వల్లే భరత్ వ్యసనాలకు బానిసయ్యాడా? భరత్ కెరీర్ నాశనం అవ్వటానికి రవితేజయే కారణమా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2017 జూన్ 25న ఆదివారం సాయంత్రం శంషాబాద్లోని నోవాటల్ హోటల్కి వెళ్లిన భరత్ అక్కడ బాగా డ్రింక్ చేసి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మరో ఫుల్ బాటిల్ని తీసుకుని తాగుతూ గంటకి 145 కిలోమీటర్ల స్పీడ్తో కారు నడుపుతూ 10 నిమిషాల్లో 35 కిలోమీటర్లు వచ్చి శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఆగి ఉన్న లారీని భరత్ కారుతో ఢీకొట్టాడు. తను వచ్చిన స్పీడ్కి కారు లారీ లోపలికి వెళ్ళిపోయింది. దీంతో హుటాహుటీగా ఆ లారీ డ్రైవర్, క్లీనర్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి కారులో ఉన్న భరత్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. కారు బాగా లారీ లోపలికి వెళ్ళిపోవడంతో భరత్ను బయటకు తీయడం చాలా కష్టమైంది. కానీ పోలీసుల సాయంతో ఎలాగోలా 2 గంటల తర్వాత భరత్ని బయటకు తీయగలిగారు. కానీ అప్పటికే హెవీ బ్లడ్ లాస్ వల్ల భరత్ చనిపోయాడు. ఇక అలా భరత్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన పోలీసులు రవితేజకి, అతని ఫ్యామిలీకి విషయం చెప్పారు. కానీ అప్పటికే భరత్ వల్ల చాలా అవమానాలు, విమర్శలను ఎదుర్కొన్న ఆ కుటుంబం అతని చివరి చూపుని చూసేందుకు కూడా రాలేదు. దీంతో భరత్ తమ్ముడైన రఘు ఉస్మానియా హాస్పిటల్ నుండి బాడీని తీసుకుని అంత్యక్రియలు జరిపించాడు. ఇక అలా కుటుంబీకులు భరత్ చివరి చూపుకి కూడా రాకపోవడంతో సోషల్ మీడియాలో ఈ విషయం విపరీతమైన చర్చకి దారితీసింది. దాంతో ఈ ఇష్యూపై స్పందించిన రవితేజ ప్రమాదంలో భరత్ ముఖం పూర్తిగా చెదిరిపోయినందువలన అతన్ని చూసి నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ తట్టుకోలేమని, అందుకే అంత్యక్రియలకు కూడా రాలేదని రవితేజ చెప్పాడు. అయితే భరత్ దేహాన్ని జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానానికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఒక జూనియర్ ఆర్టిస్ట్కి 1500 రూపాయలు ఇచ్చి కార్యాన్ని జరిపించారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో బాగా వినిపించాయి. అయితే భరత్ మృతి గురించి పోసాని మురళీకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పరుచూరి బ్రదర్స్ దగ్గర తను అసిస్టెంట్గా పనిచేస్తున్న సమయంలో వారిచ్చిన రూమ్లోనే తను చెన్నైలో ఉండేవాడినని, ఆ సమయంలో పరుచూరి వెంకటేశ్వరరావు గారి అబ్బాయి అయిన రవి ఓ రోజు తన దగ్గరికి వచ్చి రవితేజ తమ్ముడైన భరత్ తన లవర్తో చెన్నైకి వచ్చాడని, ఆమె ఓ బిగ్ షాట్ కూతురని, వారి ఇంట్లో వీరిద్దరి కోసం వెతుకుతుంటే పారిపోయి తన దగ్గరికి వచ్చారని, వారికి మీ రూమ్లో 2 రోజులు ఆశ్రయం ఇస్తే ఆ తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతారని చెప్పడంతో తాను వేరే దారి లేక వారిద్దరికి తన రూమ్ని ఇచ్చేసి తను ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళి పడుకున్నానని, 2 రోజుల్లో వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారని పోసాని చెప్పారు. భూపతిరాజు భరత్ రాజు అలియాస్ భరత్ ఇతను 1970 సెప్టెంబర్ 13న ఆంధ్రప్రదేశ్లోని జగ్గంపేటలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి రాజగోపాలరాజు, తల్లి రాజలక్ష్మి. ఇతనికి రవితేజ అనే అన్నయ్య, రఘు అనే తమ్ముడు ఉన్నారు. ఇక ఇతని తండ్రి ఫార్మసిస్ట్గా పనిచేస్తే తల్లి ఇంట్లోనే ఉండేది. రాజగోపాల్ గారు పని నిమిత్తం జైపూర్, ఢిల్లీ, భోపాల్, ముంబై అని తరచూ ట్రాన్స్ఫర్ అవుతూ తిరుగుతుండడంతో తనతో పాటు తన భార్య, 3 పిల్లల్ని కూడా తీసుకెళ్తుండేవారు. కొంతకాలం తర్వాత ఇలా ఊరూరు తిరగడం వల్ల తన పిల్లల చదువులకి ప్రాబ్లం అవుతుందని కుటుంబంతో కలిసి విజయవాడలో సెటిల్ అయ్యారు. ఇక రవితేజ చిన్నప్పటి నుండి సినిమాల్లో యాక్ట్ చేసి హీరో అవ్వాలనుకుంటే భరత్ మాత్రం తను బాగా చదివి ఫారెన్లో జాబ్ చేయాలని, బాగా డబ్బు సంపాదించాలనుకునేవాడు. ఇక అలా భరత్ తన స్కూలింగ్ని విజయవాడలోని NSN స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న భరత్ తన ఇంటర్ పూర్తవగానే బీటెక్లో జాయిన్ అయితే రవితేజ BA డిస్కంటిన్యూ చేసి చెన్నైకి వెళ్ళి సినిమాల్లో ఛాన్సుల కోసం ట్రై చేస్తూ జూనియర్ ఆర్టిస్ట్గా ఫ్రెండ్ క్యారెక్టర్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ స్ట్రగుల్ అయ్యేవాడు. దాంతో భరత్ ఎప్పటికీ ఇండస్ట్రీ వైపు వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాడు. ఇక తను చదివే కాలేజీలో హైదరాబాద్కు చెందిన ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ కూతురైన శిరీషతో భరత్కు మంచి పరిచయం పెరిగి ఇద్దరూ ప్రేమలో పడ్డారు. బీటెక్ 3rd ఇయర్కి వచ్చేసరికి వీరి ప్రేమ గురించి కాలేజీలోనే కాకుండా ఇరు కుటుంబాలకి కూడా తెలిసి భరత్ తల్లిదండ్రులు ముందుగా ఎడ్యుకేషన్ పూర్తి చేసి జాబ్లో జాయిన్ అయ్యాక పెళ్లి గురించి ఆలోచిద్దామని చెబితే శిరీష ఇంట్లో మాత్రం ఆమెను కొట్టి తిట్టి కాలేజీకి పంపకుండా హౌస్ అరెస్ట్ చేశారు. అలా భరత్ శిరీషతో పీకల్లోతు ప్రేమలో ఉండడంతో
ఆమెను వదిలి ఉండలేక తన ఫ్రెండ్ సహాయంతో శిరీషని ఇంట్లో నుండి బయటకు తీసుకొచ్చి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పరుచూరి రవి సపోర్ట్తో చెన్నైకి వెళ్ళగా అక్కడే 2 రోజుల పాటు ఎవరికీ అనుమానం రాకుండా పోసాని కృష్ణమురళి రూమ్లో ఉంటూ ఆ తర్వాత వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఒకటయ్యారు. ఇక అలా పెళ్లి తర్వాత వీరిద్దరూ విజయవాడలోని భరత్ ఇంటికి వెళ్ళగా శిరీష కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి నానా రచ్చ చేసి గొడవ చేయడంతో పోలీసులు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత శిరీష తల్లిదండ్రులు కూతుర్ని పట్టించుకోకుండా తనతో ఉన్న బంధాన్ని కూడా తెంచేసుకున్నారు. ఇక అలా అదంతా పట్టించుకొని భరత్ మరియు శిరీష తమ ఎడ్యుకేషన్ పూర్తి చేశాక యుఎస్ఏలో జాబ్కి అప్లై చేయగా శిరీషకి జాబ్ దొరికితే భరత్కి మాత్రం దొరకలేదు. కానీ శిరీష నిదానంగా భరత్ని కూడా యుఎస్ఏకి తీసుకెళ్లగా అక్కడే వీరిద్దరూ జాబ్ చేసుకుంటున్న భరత్కి మాత్రం కొన్నాళ్లకే ఆ జాబ్ బోర్ కొట్టడంతో ఇంట్లోనే ఖాళీగా ఉంటుండేవాడు. దీంతో భార్యాభర్తల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి పెద్దగా గొడవలు జరగడంతో వీరిద్దరూ యుఎస్ఏ నుండి ఇండియాకి వచ్చేశారు. ఇక అప్పటికే రవితేజ మీడియం బడ్జెట్ మూవీస్లో హీరోగా యాక్ట్ చేస్తూ ఫ్యామిలీని కూడా హైదరాబాద్కి షిఫ్ట్ చేశాడు. ఇదిలా ఉంటే భరత్ యుఎస్ఏ నుండి రాగానే తన అన్నయ్య ఇంట్లో ఉంటూ రోజు పార్టీసు పబ్స్కి వెళ్లడం, తరచూ తన భార్యతో గొడవ పడుతుండటంతో భర్త బిహేవియర్తో విసుగు చెందిన శిరీష పెళ్ళైన 4 ఏళ్లకు విడాకులు ఇచ్చేసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో మానసికంగా కృంగిపోయిన భరత్ అప్పటి నుండి మత్తుమందికి మద్యానికి బానిసై గర్ల్ ఫ్రెండ్స్తో కూడా తిరగడం మొదలెట్టాడు. ఇక ఈ క్రమంలోనే ఒక పార్టీలో మోడల్ అనూషని భరత్ కలవగా కొంతకాలం వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఒకవైపు రవితేజ ఈడియట్ మూవీతో స్టార్ హీరోగా ఎదిగి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తుండగా మరోవైపు భరత్ తన అన్న సంపాదన మీదే జీవనాన్ని కొనసాగించేవాడు. ఇక అలా కొన్నాళ్ల తర్వాత భరత్ భార్య అయిన అనూష ఇదే విషయంపై తరచూ వాదిస్తూ గొడవలు చేయడం, మరోవైపు భరత్ తాగేసి వచ్చి తనను కొట్టి తిట్టడంతో రెండో భార్య కూడా ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇక రవితేజ తమ్ముణ్ణి అలా చూడలేక సినిమాల్లోకి తీసుకొస్తేనైనా మారుతాడు అనుకొని డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారికి భరత్ని పరిచయం చేయగా ఆయన భరత్కి అతడే ఒక సైన్యం మూవీలో తనకి ఒక పాత్రని ఇవ్వడం జరిగింది. అలా ఆ మూవీలో భరత్ యాక్టింగ్ ని చూసిన రవితేజ తను హీరోగా యాక్ట్ చేసిన వెంకీ మూవీలో కూడా ఏసీపీ క్యారెక్టర్ ని ఇవ్వడంతో ఆ తర్వాత పెద్దబాబు, వీరభద్ర, డి, రెడీ, మంగతాయారు టిఫిన్ సెంటర్, ఏక్ నిరంజన్ అనే మూవీస్ చేస్తూ బిజీగా ఉండడంతో రవితేజ కూడా తన తమ్ముడు ప్రయోజకుడు అయ్యాడనుకున్నాడు. కానీ భరత్ తన తమ్ముడు రఘుతో కలిసి ఒకసారి మత్తుమందిని ఉగాండా వారి నుండి కొనుక్కుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడంతో పోలీసులు అందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అలాగే భరత్ వాడిన కారు రవితేజ పేరు మీద ఉండడంతో రవితేజకి కూడా ఈ కేసుతో సంబంధం ఉందా అనే ప్రశ్నలు మీడియాలో రైజ్ అవ్వగా అందుకు పోలీసులు స్పందిస్తూ రవితేజకి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా భరత్ సినిమా ఇండస్ట్రీలో మత్తు మందుని సప్లై చేస్తున్నాడనే వార్తలు బయటకు రావడంతో రవితేజ తమ్ముళ్లకు జీవితాంతం జైలు శిక్ష పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు గాని కొన్ని రోజుల తర్వాత వీరిద్దరూ బెయిల్పై రిలీజ్ అవడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక ఈ ఇన్సిడెంట్తో భరత్కి బుద్ధొస్తుందని రవితేజ మరియు అతని ఫ్యామిలీ అనుకున్న భరత్ మాత్రం తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు దొరికిపోవడం, తిరుమల లాంటి పవిత్రమైన స్థలంలో మత్తుమందు సేవిస్తూ సిగరెట్ తాగిన వీడియోస్, ఫొటోస్ కూడా బయటికి రావడంతో ఇతనికి జనాల నుండి చాలా వరకు నెగిటివిటీ వచ్చి తనని అరెస్ట్ చేయాలని అందరూ నిరసనను తెలియజేశారు. ఇక ఇదిలా ఉంటే ఆ మధ్యలో భరత్ ఒకరింటి ముందు కార్ని పార్క్ చేసి ఆ కార్లోనే మహిళతో క్లోజ్గా ఉండడంతో ఆ ఇంటి వారు పోలీసులకి ఇన్ఫామ్ చేయగా అక్కడికి వచ్చిన పోలీసులు భరత్ని గట్టిగా తిడుతూ కొట్టేందుకు కూడా వెళ్లడంతో పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక భరత్ ఒకవైపు సినిమాల్లో ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్టింగ్ చేయలేక మరోవైపు తరచూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కోవడంతో తన అన్నయ్య అయిన రవితేజకి చాలా వరకు నెగిటివిటీ వచ్చేది. ఈ క్రమంలోనే తమ్ముడికి రవితేజ ఎంత నచ్చజెప్పినా వినకపోవడం, మళ్ళీ అదే తప్పు చేయడంతో తమ్ముడి బిహేవియర్తో విసుగు చెందిన రవితేజ భరత్తో గొడవ పడినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో రవితేజ తన తల్లిదండ్రులు తమ్ముళ్ల కోసం మరో ఇల్లును తీసుకుని సపరేట్గా ఉండడం మొదలుపెట్టారు. అంతేకాకుండా
వీరికి రవితేజనే ప్రతి నెలా డబ్బులు ఇస్తూ తమ కెరియర్ వైపు దృష్టి పెట్టమని రఘుకి భరత్కి చెబుతూనే ఉన్నా యాక్టింగ్లో అంతంత మాత్రమే ఉండడంతో వీరిద్దరికీ ఎవరూ ఛాన్సులు ఇచ్చేవారు కాదు. అలా ఒకవైపు తన అన్నయ్య రవితేజ స్టార్ హీరోగా ఎదిగి బిజీయెస్ట్ ఆర్టిస్ట్గా మారితే భరత్ మాత్రం తన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ అయిపోయిందని తన అన్నతో కంపేర్ చేసుకుంటూ మానసికంగా కృంగిపోయి తరచూ ఫ్రెండ్స్తో పార్టీస్ చేసి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఇక ఈ క్రమంలోనే జరిగిన యాక్సిడెంట్ వల్ల భరత్ తన 47వ ఏటకి లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. భరత్ నటించిన మూవీస్లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.